వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు కొంచెం క్షమించాలి. ఎనర్జీ వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంటే నాకు ఫీవర్ ఉంది ఇవాళ. అంత ఫ్రీక్వెంట్గా నాకు ఫీవర్ రాదు, బట్ ఈసారి వచ్చింది. బట్ మాక్సిమం ట్రై చేస్తే టు గివ్ యూ మై బెస్ట్. ఎంజాయ్ ద వీడియో. జియో పాలిటిక్స్ గురించి నేను మాట్లాడే వీడియో చేసి చాలా టైం అయింది, బట్ గ్యాప్ వచ్చిన మంచి బ్యాంకర్తో మాడదాం. స్ట్రైస్ అండ్ ఎఫెక్ట్ అని ఉంటుంది, చెప్తా ఎఫెక్ట్ ఏంటో చెప్తాను. బట్ దానికన్నా ముందు దురంధర్ పార్ట్ 1 అండ్ రివెంజ్ రీసెంట్గా వచ్చిన సినిమా. ఇది మనలో చాలా మంది చూసే ఉంటాం కదా. కోర్స్ అది ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్. అది ఆ సినిమాలో ఉండే పాలిటిక్స్తో ఎంతమంది అగ్రీ చేసినా చేయకపోయినా కూడా ఒక విషయం మాత్రం అందరూ అగ్రీ చేస్తారు, ఆ ఫిల్మ్ మేకింగ్ చాలా బాగుంది. ఎవ్రీబడి ఎంజాయ్డ్ ద ఫిల్మ్, ఇంక్లూడింగ్ ద వన్స్ దట్ డి నాట్ ఎంజాయ్ ద పాలిటిక్స్. బట్ మీలో ఎంతమంది తెలిసి మెయిన్ స్ట్రీమ్ నుంచి పెద్దగా వ్యాలిడేషన్ రాలా. సో కాల్డ్ ఎవరైతే క్రిటిక్ లాబీ ఉంటుందో వాళ్ళ నుంచి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. పొలిటికల్ ప్రాపగాండా అని, బ్రెయిన్ వాషింగ్ అని రకరకాల పేర్లు ఆపాదించారు. బట్ ఆ క్రిటిక్ లాబీ నుంచి ఎంత నెగిటివిటీ వస్తే ఆ సినిమా మీద అన్ని ఐబాల్స్ వచ్చాయి. దీన్నే స్ట్రైస్ అండ్ ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? సిటిజన్ విజిలాంటే అని దీన్ని ఇవాళ యూరోపియన్ ధురంధర్ అని పిలుస్తున్నారు. ఇలాన్ మస్క్ గారు ట్వీట్ చేశారు దీని గురించి. చాలా మంచి సినిమా ఇది, మీరు అందరూ చూడాలనే మీనింగ్ వచ్చినట్టు. అండ్ యు నో వాట్, ఆ సినిమా ట్రైలర్ నేను చూశాను. ఆ సినిమా ప్లాట్ గురించి, ప్లాట్ పాయింట్ గురించి, ఐడియా గురించి మొత్తం మనం మాట్లాడదాం. దురంధర్లో కనబడినంత ఫినిష్ ఈ ట్రైలర్లో కనబడకపోయినా కూడా ఆ సినిమా చెప్దాం అనుకున్న పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్. అండ్ ఇది యూరోపియన్ పాలిటిక్స్కి చాలా వాలటైల్. అందుకే జర్మనీలో కానీ యూకేలో కానీ ఈ సినిమాని బ్యాన్ చేశారు, మీరు చూడొద్దని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంత నో చెప్తుంటే జనాలకి అంత ఉత్సాహం వస్తుంది ఆ సినిమా చూడటానికి. ఇంటర్నెట్లో అయినా ఏదో ఒకటి పైరసీ అయినా చూసేద్దాం ఫిక్స్ అయిపోయారు. దీన్ని అంటారు స్ట్రైస్ అండ్ ఎఫెక్ట్ అని. ఇంకా అర్థం కాలేదా? సింపుల్. ఇప్పుడు దీని మీదకి మీ ధ్యాస నేను తీసుకురావద్దు అనుకుంటున్నా, ఈ ఆబ్జెక్ట్ మీదకి. హలో ఎక్స్క్యూజ్ మీ, దీని వెనక మీరు చూడొద్దు, దీనికి పబ్లిసిటీ కావాలి, దీనికి పబ్లిసిటీ మీరు ఇవ్వద్దు అని నేను ఎంత గొంతు చించుకొని నరిస్తే మీ దృష్టి దీని మీదకి వెళ్తుంది కదా. దాన్నే అంటారు స్ట్రైస్ అండ్ ఎఫెక్ట్ అని. ఏంటంత ఇదిగా సినిమా చెప్పింది, దురంధర్కి దానికి ఏంటి ఆ కామనాలిటీ అనేది ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ జియో పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇండియాకి సంబంధించి కూడా జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ విజిటెడ్. ప్రస్తుతానికి ఆవిడ ఇక్కడే ఉన్నారు నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి. అండ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ జపాన్ ఇండియాలో చేద్దాం అనుకుంటుంది. అండ్ ఆల్సో జపాన్కి ఇండియాకి మధ్యలో జరిగే బైలాటరల్ ట్రేడ్ ఉంటుంది కదా, అది డాలర్ని పక్కన పెట్టి రూపీ ఎన్లో చేద్దామనే డిస్కషన్ కూడా నడుస్తుంది. అది ఎంతవరకు ఫీజిబుల్? అలా ఒకవేళ చేసేది ఉంటే జపాన్ యూఎస్ఏకి ధోకా ఇస్తుందా లేదా నిజంగా ఇది జరగబోతుందా అనేది వీడియో ఎండ్ అయిపోయినా మీకు అర్థమైపోతుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచ నలుమూలలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా దాన్ని మనందరం మాడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాల వీడియోలో మీ ముందు పెట్టేస్తా. రోజు చూసేవాళ్ళు ఓకే, బట్ కొత్త వాళ్ళు అయితే మాత్రం ఒక్కటే మాట, ఈ నాలెడ్జ్ ఫిల్మ్ మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా అసలు యూరోపియన్ ధురంధర్ ఏంటి అనే డౌట్ మీకు వస్తే ముందు ఈ ప్లాట్ లైన్ చెప్పేస్తా. ఒక అమెరికాకి సంబంధించిన ఆర్మీ ఆఫీసర్ యూరోప్కి వస్తాడు. ఆయన పూర్వీకుల ఇల్లు ఉందనే దేనికో వస్తాడు, లేదా హాలిడేకో దేనికో. ఇప్పుడు తుపాకీ సినిమా ఉంది కదా, అలాంటి ఐడియా అనుకోండి. అక్కడికి వచ్చి తన పనేదో తను చేసుకుంటుంటే ఒక అన్యాయం కనబడుతుంది తనకి. ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటాడు. ఫస్ట్ కంప్లైంట్ చేయడానికి చూస్తాడు, బట్ ఇక్కడ సిస్టమ్స్ అన్నీ ఎగెన్స్ట్ ఉన్నాయని చెప్పి తన చేతిలోకే చట్టాన్ని తీసుకొని ఎవరైతే అన్యాయం చేస్తున్నారో అన్యాయం చేసిన వాళ్ళు తన చేతులారా చంపేస్తుంటాడు. అందుకే సిటిజన్ విజిలెంట్ ఈ పేరు. ఆ క్యారెక్టర్ పేరు కూడా మైకిల్ శాండర్స్ అని ఉంటుంది. దీంట్లో ఏముంది అంత కాంట్రవర్సీ, ఎందుకు ఇలా సినిమా ఆపేస్తున్నారు, బ్లాక్ చేస్తారు జర్మనీలో యూరోప్లో అంటే? ఆ అన్యాయం దగ్గర ఇక్కడ అసలు మ్యాటర్ వస్తుంది. ఇక్కడ ఏంటి అన్యాయం అంటే యూరోప్ యొక్క ఇమిగ్రేషన్ పాలసీ. యూరోప్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది, ముఖ్యంగా ఒక డెమోగ్రఫీకి చెందిన వాళ్ళని, మిడిల్ ఈస్ట్ నుంచి కానీ ఆఫ్రికా నుంచి కానీ. వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ఆడపిల్లల దగ్గర అన్యాయాలు చేస్తున్నారు అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఎవరైతే ఇమిగ్రెంట్స్ వస్తున్నారో యూరోపియన్ ఫారెన్ పాలసీ ద్వారానే, ఇదే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి కూడా కాదు, ఎవరైతే మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళ గురించే. దీని గురించి జియోర్జియా మెలనీ గారు చాలా సంవత్సరాల క్రితం మాట కూడా అన్నారు. మానభంగాలు యూరోప్లో ఈ మైగ్రెంట్స్ వచ్చిన తర్వాత పెరిగిపోయినాయి. ఒకే సంవత్సరంలో 2,50,000 మంది ఫిగర్ కూడా ఇచ్చారు ఆవిడ. ఇది ఎట్లా నడుస్తుంది? గలబుల్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో ఆన్లైన్లో వాళ్ళని బాగా గ్రూమ్ అయి బయట నుంచి వచ్చిన మైగ్రెంట్స్ ప్లాన్ చేసి పట్టుకొని కొన్ని రోజుల పాటు మానభంగాలు చేసి వదిలేస్తున్నారనేది కాన్సెప్ట్ ఇక్కడ సినిమాది. అండ్ రియల్ లైఫ్లో కూడా అలాగే జరుగుతుందని మెలనీ గారు కూడా చెప్పారు. అండ్ ఇక్కడ చిత్రం ఏంటంటే, ఇది వన్ ఆఫ్ ద కేస్ మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఒక 15 సంవత్సరాల కుర్రాడు, ఒక అబ్బాయి 9 ఏళ్ళ అమ్మాయిని ఏ విధంగా మానభంగం చేశాడంటే, ఆ అమ్మాయికి అవి ఇవ్వాలని ఐ డోంట్ వాంట్ టు టెల్, అది వినడానికి చాలా జుబుక్సాకరంగా ఉంటుంది. బట్ ఆ స్థాయికి, ఆ స్కేల్కి దిగజారింది అక్కడ క్రైమ్. అండ్ ఇక్కడ మైండ్ బాగ్లింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, వీళ్ళని కోర్టుల ముందుకు పట్టుకెళ్ళి నిలబడితే పాప ఎక్కడి నుంచి వచ్చారు కదా, వీళ్ళకి ఇంకా నాగరికత రాలేదు, వీళ్ళకి ఇప్పుడే శిక్షణ వేస్తామని చెప్పి రీహాబిలిటేషన్ సెంటర్స్ పంపించి వదిలేస్తున్నారు. ఈ సిస్టమిక్ ఫ్లాని ఎదుర్కోవడానికి బయట నుంచి ఒక వ్యక్తి వచ్చినట్టు, ఆ వ్యక్తి ఒక అమెరికన్ ఆర్మీ వ్యక్తి అన్నట్టు, ఆబ్వియస్లీ ఆ వ్యక్తే కాపాడినట్టు మొత్తం చూపించారు. అండ్ ఇప్పుడు యూరోప్లో, యూకేలో ఇలాంటి దేశాలంట్లో మనం చూస్తే ఎథనిక్ గ్రూప్స్ మారిపోతున్నాయని చెప్పి ఒక గొడవ నడుస్తూ ఉంటుంది రైట్ వర్సెస్ లెఫ్ట్లో. అఫ్ కోర్స్ దాని గురించి సెపరేట్ వీడియో చేయాలి. టామీ రాబిన్సన్ అని చెప్పి ఒక వ్యక్తి కూడా ఉన్నాడు, చాలా స్ట్రాంగ్గా వాయిస్ అవుట్ చేస్తే ఆ వ్యక్తిని జైల్లో కూడా వేస్తారు.
హీఈస్ ఇస్లామోఫోబిక్ అని చెప్పి. ఇన్ఫాక్ట్ ఇదే సిటిజన్ విజిలాంటీలో డైలాగ్ కూడా ఉంటుంది, వోక్ లెఫ్ట్ ఇస్లామిస్ట్ని దేశం ఎంకరేజ్ చేస్తుంది, వీళ్ళే దేశాన్ని ముంచేస్తారని చెప్పి. ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీథింగ్, ఆ సినిమాలో ఉన్న డైలాగ్ మీకు చెప్తున్నా. నౌ సినిమాలో ఈ వ్యక్తిని క్రొయేషియాలో ఉంటున్న వ్యక్తిలాగా, ఒక వెల్దీ బిజినెస్ మ్యాన్ లాగా, అక్కడ ఒక అమెరికన్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తిలా చూపించారు. నేను ఆ సినిమా పూర్తిగా చూడలేదు, ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్స్ చూశాను, ఆన్లైన్లో జరుగుతున్న డిబేట్స్ చూశాను నేను. సో దురంధర్ గురించి నేను మాట్లాడినంత విస్తారంగా ఈ సినిమా గురించి మాట్లాడలేకపోవచ్చు, కానీ బ్రాడ్ స్ట్రోక్స్లో జరిగింది ఇదే ఈ సినిమాకి సంబంధించి. ఈ సినిమాకి స్ట్రైస్ అండ్ ఎఫెక్ట్ వచ్చి ఎక్కువ అటెన్షన్ ఎప్పుడు వచ్చిందంటే, ఒకటి బ్లాక్ చేసినప్పుడు, బ్యాన్ చేసినప్పుడు. రెండు, ఇలాన్ మస్క్ లాంటి వ్యక్తి ట్విట్టర్లోకి వెళ్ళి సినిమా గురించి తెగ డప్పు కొడుతున్నారు. ఆయన 250 మిలియన్ ఎన్నో వ్యూస్ ఉన్నాయి దానికి, 10 మిలియన్ లైక్స్. నౌ లిసన్ టు మీ, యూరోప్, యూకే ఈ ఏరియాస్లో మన వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. యూ టెల్ మీ వాట్ యూ ఫీల్. ఈ సినిమా గురించి అక్కడ ఏమైనా డిస్కషన్ నడుస్తుందా? లెట్ us know down in the comments. అండ్ ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వచ్చిందో తెలుసా అందరికీ? నేను చెప్తున్నా, యూరోప్లో మీరు ఫర్టిలిటీ రేట్ చూసుకుంటే 1.1 ఉంది, చాలా తక్కువ ఫర్టిలిటీ రేట్ అది. ఇన్ఫాక్ట్ మనం ఈ లాస్ట్ మంత్ వీడియో చేశానండి, ఇలాన్ మస్క్ గారు భారతదేశాన్ని ప్రస్తావిస్తూ ఒక మాట అన్నారు, భారతదేశ పాపులేషన్ తగ్గుతుంది, చాలా డేంజర్లో ఉంది ఇండియా అని చెప్పి. Elon Musk has drawn attention to India's declining fertility rate after recent data showed that the country's total fertility rate, TFR, has fallen below the replacement level. Responding to data shared by AF Post on X, the Tesla and SpaceX CEO stated that India's birth rate has fallen below replacement level. అది ఎక్కడ 1.7, 1.8 వచ్చినప్పుడు అనేసారు అన్నమాట. ఇంకా యూరోప్లో 1.1 ఉంది. అంటే ఇది ఎలా చెప్పాలి, ఈజీగా చెప్పాలంటే, ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటే, ఈ తల్లిదండ్రులు పెద్దయి, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ప్లేస్లో వీళ్ళిద్దరు వెళ్తారు, పాపులేషన్ అలా బ్యాలెన్స్ అవుతుంది. వీ నీడ్ యంగర్ పాపులేషన్, ఎనీ కంట్రీ నీడ్స్ యంగర్ పాపులేషన్. అది ఎప్పుడైతే 2 కన్నా తగ్గుద్దో, 1.9, 1.8 ఉంటేనే డేంజర్. ఇక్కడ 1.1 ఉంది అంటే సగానికి సగం పడిపోతుంది ఒక టైం వచ్చిన తర్వాత. అప్పుడు వాళ్ళకి వర్క్ ఫోర్స్ ఉండాలి కదా, లేబర్ ఉండాలి కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? అందుకని యూరోప్ బయట నుంచి లాక్కొస్తుంది జనాల్ని అనేది కాన్సెప్ట్. అండ్ వాళ్ళు ఎంకరేజ్ చేసిన డెమోగ్రఫీ కూడా ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్. అండ్ దీస్ పీపుల్ ఆర్ క్రియేటింగ్ ఇష్యూస్ ఇన్ యూరోప్ అనేది ఒక వాదన అక్కడ. అఫ్ కోర్స్ ఇండియన్స్ మీద కూడా బయట ఇట్లానే ఒక డిస్కషన్ నడుస్తుంటుంది. బట్ ఐ డోంట్ ఫీల్ ఇప్పుడు థాయిలాండ్లో జరుగుతున్నది లేదా వేరే దేశాల్లో ఏదైనా ఇండియన్స్ చూస్తే వన్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ కనబడుతుంటాయి మనకి. వెన్ వీ గో అవుట్ కొంచెం సివిక్ సెన్స్ లేకుండా ప్రవర్తించడం అది. బట్ ఒక ఆర్గనైజ్డ్గా కేటగారికల్గా భారతీయులు ఇలా చేస్తారనేది ఎక్కడ నేనైతే వినలేదు. ప్లస్ మనం ఎక్కడికి వెళ్ళినా కొంచెం కష్టపడి పనిచేసి ఒళ్ళు నుంచి పనిచేసే క్యాండిడేట్స్, మనం లీగల్గా వెళ్తున్న ఇమిగ్రెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో మీరు చెప్పండి, వాట్ ఎవర్ యూ ఫీల్, ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ టేక్ ఏంటి? ఆ సినిమా గురించి మీరు విన్నారా? ఎందుకంటే దురంధర్కి ఏ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అయితే వచ్చిందో ఆ రకమైన రెస్పాన్స్ వస్తుంది అక్కడ. ఆ సినిమాకి ట్రైలర్ చూసి అండర్వెల్మింగ్ ఉంటుంది, దురంధర్ అంత ఇంపాక్ట్ ఉండదు. బట్ వాళ్ళు చెప్పిన ఐడియా చాలా మంది దగ్గర రిసనేట్ అయింది. ఎందుకంటే చాలా మంది ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఏంటిది మన దేశమైనా, ఎక్కడి నుంచి వచ్చిన జనాలు ఈ క్రైమ్ చేయడం ఏంటి, వాళ్ళకి శిక్ష పడకపోవడం ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనే ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది లోపల. ఎనీవేస్, ప్యారల్గా మనం మన భారతదేశంలో జరిగిన ఇష్యూస్ దగ్గరికి వచ్చి దాని గురించి మనం మాట్లాడాల్సి వస్తే, ఇవాళ రోజున జాపనీస్ మీడియాలో కానీ, జాపనీస్ ట్విట్టర్లో కానీ మన నరేంద్ర మోదీ గారు అన్న మాట ఏదైతే ఉందో అది బాగా వైరల్ వెళ్తుంది. అండ్ జాపనీస్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం కానీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ ఎవరైతే ఆ లేడీ వచ్చారో ఆవిడ్ని చోటీ బెహన్ అని పిలవడం కానీ, షింజో అబే గారి చెల్లి ఆవిడ, యువర్ ఎక్సలెన్సీ और मोरी छोटी बहन प्रधानमंत्री ताकाइची जी, ఆయనకి చెల్లి అయితే నాకు కూడా చెల్లి అని చెప్పి ఆయన అన్నారు. షింజో అబే గారు ఉన్నప్పుడు ఈ ఇండో పెసిఫిక్ అనే పేరుని పాపులరైజ్ చేయడం కానీ, హీ వాజ్ వెరీ గుడ్ అలై ఆఫ్ ఇండియా. ప్రస్తుతానికి అమెరికా పేరు వాడట్లే, ఇండో పెసిఫిక్ అనట్లే, పెసిఫిక్ అంటుంది, పెసిఫిక్ రీజియన్ అంటుంది, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. బట్ స్టిల్, బట్ ఏదైతే ఈ ఫ్రెండ్షిప్ ఏదైతే ఇండియాకి జపాన్కి ఉందో అది చైనా ఖచ్చితంగా దగ్గర నుంచి చూస్తుంటుంది. అండ్ మనందరం అనుకున్నట్టు ఏదో చైనాకి భారతదేశం మీద ఏదో వ్యతిరేకత ఉందని కాదు. ఇన్ఫాక్ట్ భారతదేశం దగ్గర మన గల్వాన్ ఈవెంట్ ఏదైనా జరిగినా కూడా, లేదా బార్డర్ డిస్ప్యూట్స్ అయినా కూడా, భారతదేశం మీదకి చైనా అంత అగ్రెసివ్గా ఎప్పుడు ఉండదు. ఇన్ఫాక్ట్ అంత అగ్రెసివ్గా ఆలోచించదు. ఒక రకమైన గుంటనక్క ఆలోచన ఉంటుంది కానీ ఒక లెవెల్ దాటి ఎప్పుడు ఆలోచించదు. కానీ జపాన్ మీద చైనాకు ఉండే అంత, దాన్ని ఏమంటారు, అక్కస్ అంటారు కదా, అది ఏ స్కేల్లో ఏ స్థాయిలో ఉంటుంది అంటే, చైనీస్ స్కూల్స్ పిల్లల వీడియోలు చూస్తుంటే కూడా మీరు షాక్ అవుతారు. మీరు జపాన్ కనబడితే మ్యాప్లు చింపేస్తుంటారు, ఆ స్కేల్లో ఉంటుంది అక్కడ. అలాంటి జపాన్ భారతదేశం దగ్గర అయితే చైనాకి మంచిది కాదు. సో చైనా కీప్స్ అబ్జర్వింగ్. అండ్ ఆల్సో జాపనీస్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫర్మ్స్ని బ్లాక్ లిస్ట్ చేసి పెట్టేసింది చైనా. అండ్ ఏవైతే రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయో జపాన్కి వెళ్లకుండా చైనా నుంచి పర్సనల్గా కూర్చొని చూస్తుంటుంది. ఇదంతా ఎందుకు? జాపనీస్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. ఒకప్పుడు జాపనీస్ మిలిటరీ హైప్డ్ ఉండేది. ఇది వరల్డ్ వార్ 2 గురించి ఆ టైంలో మాట్లాడుతున్నా. జపాన్ ఈజ్ వెరీ బిగ్ ప్లేయర్ వరల్డ్ వార్ 2లో. అలాంటి జపాన్ రీబిల్డ్ అవుతున్నప్పుడు, రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నప్పుడు చైనా దగ్గర నుంచి చూస్తుంటుంది కదా వాట్ ఈస్ జపాన్ డూయింగ్ అని. అండ్ జపాన్ అంత ప్రాస్పర్ అవ్వడం చైనాకి అంత చైనీస్ బెస్ట్ ఇంట్రెస్ట్లో ఉండదు. అండ్ ఇండియాని కూడా చైనా అంత బాగా పెట్టుకోలేదు కాబట్టి మనం చైనాకి ఎటువంటి ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ జపాన్తో ఏదైనా ఒక బైలాటరల్ డీల్ చేసుకోవడం మనకు మంచిదే. ఇప్పుడు అదే చేస్తున్నాం మనం. ఒక $10 బిలియన్ డీల్ అని మనం మాట్లాడినా కూడా, ఒక బైలాటరల్ డిఫెన్స్ డీల్ మనం జపాన్తో చేస్తున్నా కూడా, డాలర్ని బైపాస్ చేసి రూపీ అని చెప్పి ఒక డిస్కషన్ బయట నడుస్తున్నా కూడా, అది జరగడానికి తక్కువ స్కోప్ ఉంది.
బట్ ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. ఈ జపాన్ అమెరికాకి ఏదో ధోకా ఇచ్చి నడుస్తున్నట్టు కాదు ఇది. ఎన్ ఇస్ ఎ వీక్ కరెన్సీ. రూపీ అయితే ఫ్రీ ఫాల్లో ఉంది ఇవాళ. అది మన గవర్నమెంట్ తప్పే కాదనట్లేదు నేను. జనరల్గా ప్రతి సంవత్సరం డాలర్కి సంబంధించి రూపాయి ఒక 4% పడాలి, కానీ 40% పడింది. ఆ స్కేల్లో రూపీ ఈజ్ క్రూడ్. నౌ ఇప్పుడు ఏదైనా ఒక వెండర్ భారతదేశంలో ఉండి జపాన్ నుంచి ఏదో ఒక ఎలక్ట్రానిక్ వస్తువు తీసుకోవాలన్నా, లేదా అక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలన్నా, మనం రూపాయిని డాలర్లోకి మార్చి ఆ డాలర్ని వాళ్ళు కొనడం వల్ల రూపాయి ఇంకా వీకెన్ అవుతుంది, మనం ఇంకా డబ్బులు ఇంకా ఎక్కువ నష్టపోతాం, మన ఫారెన్ రిజర్వ్స్ తగ్గుతాయి. సో జపాన్ ఇండియా ఈ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఎందుకు ఉండక్కర్లేదు, ఇద్దరు వీకే కదా అని ఒక డిస్కషన్ నడుస్తుంది. ఇది ఎంతవరకు అవుద్దని మీరు అనుకుంటున్నారు నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. స్టెల్త్ యూనికార్న్ యాంటెన్నా అని చెప్పి మీరు గూగుల్లో కూడా వెతకండి ఒకసారి. అవి మా జపాన్ నుంచి మనం కొనుక్కుంటున్నాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన డిఫెన్స్ ఎక్విప్మెంట్కి షిప్స్కి ఒక స్టెల్త్ మోడ్ ఇస్తుంది, స్టెల్త్ పవర్ ఇస్తుంది. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి, బట్ దాన్ని ఇంకా యాక్సెంచుయేట్ చేస్తుంది ఇది. ప్లస్ వాళ్ళు మన దగ్గర నుంచి ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా ఎన్ నుంచి కొనుక్కునే అవకాశం ఉంటుంది. కానీ మనం ఏ రోజైతే మనం చేసే సామాన్లు అవి వరల్డ్ క్లాస్లో ఉండగలిగితే ఆ రోజు మనం నిజంగా రూపాయి వాల్యూ పెరుగుతుంది, తగ్గకుండా ఆగుతుంది. అట్లీస్ట్ ఫ్రీ ఫాల్ నుంచి పడకుండా మనం ఆపగలుగుతాం. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో ఎంత మనం ఇంప్రూవ్ అవ్వాలి అనేది చూస్తే మనకు అర్థమైపోతుంది. ప్లస్ జపాన్కి సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఈ పని చేస్తుందంటే నేను నమ్మనది. జపాన్ ఎనీ కంట్రీ, ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎనీ కంట్రీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా జియో పొలిటికల్గా ఒక్క అడుగు కూడా ముందుకేయదు. ఇవాళ మీరు ఈ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్ ఒకసారి మీరు చూడండి. మొగాంబిక్ క్లాస్ వార్షిప్స్ని జపాన్ మనకు అమ్మడానికి చూస్తుంది. అలాంటి టైంలో ఇలాంటి కరెన్సీ ఎక్స్చేంజ్ మనకి ఎగ్జిస్ట్ అయితే మనం కొనుక్కోవడం చాలా ఈజీ ఉంటుంది. కానీ దీంట్లో ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది. రేపు పొద్దున వాళ్ళ ఎన్స్ మన దగ్గర ఎక్కువ ఉండి, మన రూపాయలు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండి, మనకి వాళ్ళకి పడకుండా ఎక్కడైనా ఆగితే వాళ్ళ ఎన్స్తో మనం ఏం చేయలేం, మన రూపాయలతో వాళ్ళు ఏం చేయలేరు. అలాంటప్పుడు డాలర్ ఇంకా సేఫ్ కదా అనే ఆప్షన్ ఉంటుంది చాలా మందికి మైండ్లో ఉంటుంది. ఎందుకంటే డాలర్తో మనం ఏదైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ అదే. సో అందుకు ఇది నిజంగా జరుగుతుందా లేదా అని ఒక డిస్కషన్ కూడా నడుస్తుంది. ప్లస్ వాళ్ళు కూడా మన దగ్గర 10 trillion yen అంటే సుమారు ఇండియన్ రూపీస్లో ఎంతో మీరు చెప్పండి ఒకసారి కింద. ఐ థింక్ 700,000 lakhs. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా టక్కన నంబర్ నాకు టక్కన రావట్లేదు, బట్ పెద్ద అమౌంట్ అది. నెక్స్ట్ డికేడ్లో జపాన్ మన దగ్గర మన భారతదేశంలో ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళు అప్పుడు ఏమనుకుంటారు, మనం ఇప్పుడు ఎన్లు పట్టుకెళ్ళి డాలర్ కింద మార్చి మనకి ఇవ్వడం కన్నా ఎన్లు మనకి ఇచ్చేస్తే బెటర్ కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటారు. ఇది మనకు కూడా బెనిఫిట్, వాళ్ళకు కూడా బెనిఫిటే. కాకపోతే కొంచెం అన్స్టేబుల్గా ఉంటుంది. జపాన్ ఇండియా రిలేషన్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడు. వాట్ యూ థింక్? ఎనీవేస్ లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఈ సిటిజన్ విజిలాంటేలో శాండర్స్ పాత్ర ప్లే చేసిన యాక్టర్ పేరేంటి? ఒకసారి ట్రైలర్ చూడండి, మీకు అర్థమైపోతుంది ఎవరండి. షియా లెబోఫ్, స్కాట్ ఈస్ట్వుడ్, ఆర్మీ హ్యామర్, జోయల్ కినమెన్. మీకు సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని ఉంటుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చి ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా. ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఆ కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. సియా గోయల్ కేసు గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఇంకో జియో పాలిటిక్స్ వీడియో నేను చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.